ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ఆదికాండము 4వ అధ్యాయం 4వ వచనం. యెహోవా హెబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ప్రథమ కుటుంబం. ఆదాముకు అతని భార్య హవ్వకు లైంగిక సంబంధాలు కలిగాయి. హవ్వ ఒక శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు కయ్యూను అనే నామకరణం చేసింది. కయ్యూను అనగా తయారు చేయు లేక పొందు అనే అర్థం వచ్చే హిబ్రూ పదం. హవ్వ యెహోవా సహాయంతో నేను ఒక మనిషిని పొందాను అంది. ఆ తర్వాత హవ్వ మరో శిశువుకు జన్మనిచ్చింది. ఈ శిశువు కయ్యూనుకు తమ్ముడు. అతనికి హేబెలు అని నామకరణం చేశారు. హేబెలు గొర్రెల కాపరి అయ్యాడు. కయ్యూను వ్యవసాయదారుడయ్యాడు. ప్రథమ హత్య. కోతకాలంలో కయ్యూను యెహోవాకు ఒక అర్పణను తెచ్చాడు. నేల నుండి తాను పండించిన ఆహార పదార్థాలన్నీ కయ్యూను తెచ్చాడు. హేబెలు తన మందల నుండి కొన్ని మంచి బలిసిన తొలిచూలు గొర్రెల్ని తెచ్చాడు. హేబెలును అతని అర్పణను దేవుడు స్వీకరించాడు. అయితే కయ్యూనును అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. అందువల్ల కయ్యూను దుఃఖించాడు. అతనికి చాలా కోపం వచ్చింది. యెహోవా కయ్యూనును అడిగాడు, నీవెందుకు కోపంగా ఉన్నావు? నీ ముఖం అలా విచారంగా ఉందేంటి? నీవు మంచి పనులు చేస్తే నాతో నీవు సరిగ్గా ఉంటావు. అప్పుడు నేను నిన్ను అంగీకరిస్తాను. కానీ నీవు చెడ్డ పనులు చేస్తే అప్పుడు నీ జీవితంలో ఆ పాపం ఉంటుంది. నీ పాపం నిన్ను అదుపులో ఉంచుకోవాలనుకుంటుంది. కానీ నీవే ఆ పాపమును అదుపులో పెట్టాలి. మనం పొలంలోకి వెళ్దాం రా అన్నాడు కయ్యూను తన తమ్ముడైన హేబెలుతో. కనుక కయ్యూను హేబెలు పొలంలోకి వెళ్ళారు. అప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపివేశాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.